దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యంలో నుండి రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇందులో ఎంతో శ్రేష్టమైన సంగతులను మనం చూస్తున్నాం. 35వ వచనములో, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గురించి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి 37వ వచనము ఎంత అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తుంది. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని పొందుచున్నాం. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమిస్తున్న ఆ ప్రేమను బట్టి మనలను ప్రేమించిన వాని ద్వారా మనకు విజయం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక వీటన్నిటిలో కూడా మనము అత్యధికమైన విజయాన్ని పొందుచున్నాము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అత్యధికమైన విజయం. మనం శ్రమల్లో ఉన్నా మనకు గొప్ప విజయం అనేది కలుగుతుంది. కారణం ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయనకు మన మీద ఉన్న ఆసక్తి, ఆయనకు మన మీద ఉన్న శ్రద్ధ మనకి ఎంత గొప్ప విజయాన్ని, మనము కలవరపడే పరిస్థితుల్లో కూడా ఇంత పెద్ద ఘనతను మనకు అనుగ్రహిస్తుంది. కారణము దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనేది ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నాకు శ్రమలో గొప్ప విజయము, నాకు బాధలో గొప్ప విజయము, నాకు హింసలో గొప్ప విజయము, నాకు కరువులో గొప్ప విజయము, నాకు అవమానాల్లో గొప్ప విజయము, అలాగే అకస్మాత్తుగా కలిగే ప్రమాదాల్లో నాకు గొప్ప విజయము, అలాగే మరణములో కూడా నాకు గొప్ప విజయము. ఇది దేవుని వాక్యం తెలియజేస్తుంది. కారణాలు మన వైపున లేవు. విజయము యొక్క కారణాలు, ఇంత గొప్ప విజయాన్ని మనం పొందడానికి కారణాలు దేవుని యొక్క ప్రేమలో ఉన్నాయి, మన ప్రేమలో కాదు. ఎంత గొప్ప విషయం కదా! దేవుని యొక్క ప్రేమలో, దేవునిలో ఉంది. దేవుని ప్రేమను తెలుసుకోవడంలో ఉంది. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకోవడంలో మన అత్యధికమైన విజయం ఉంది. అందుకే నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం. ఆయన్ను నువ్వు నమ్మితే నీకు అన్నీ సాధ్యం. ఆయనకు నీ పట్ల ఎంత లోతైన ప్రేమ ఉందో తెలుసుకుంటే నీవు ఎక్కడ భయపడుతున్నావో ఆ భయాలన్నిటిలో అత్యధికమైన విజయం. ఆ భయాల్లో ఏముంది? శ్రమలు ఉన్నాయి. ఆ భయాల్లో ఏముంది? గాయాలు, బాధలు, దుఃఖము కలిగే పరిస్థితులు, నొప్పి కలిగే పరిస్థితులు ఉన్నాయి ఆ భయాల్లో. అలాగే హింసలు ఉన్నాయి, అలాగే కరువు ఉంది, అలాగే వస్త్రహీనత, అవమానాలు ఉన్నాయి, అలాగే అపాయాలు, ఆపదలు ఉన్నాయి, అలాగే మరణ భయం ఉంది. ఇన్ని విషయాలు, వీటన్నిటిలో అత్యధికమైన విజయం కారణం మనం కాదు, మన బలము కాదు, మన శక్తి కాదు, మన భక్తి కాదు, మన ఆసక్తి కాదు. కారణం దేవుడు. ఆయనకున్న ఆసక్తి, ఆయనకు మన పట్ల ఉన్న శ్రద్ధ, ఆయనకు మన పట్ల ఉన్న ప్రేమ ఇంతటి అత్యధికమైన విజయాన్ని మనకిస్తుంది. దేవుని వాక్యం తెలియజేస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, మీలో ఉన్నవాడు, మీలో
ఒక ఆయన ఉన్నాడు, మీతోనే కాదు మీ లోపల ఉండాలనుకున్నాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించి ఉన్నారు. మీలో ఉన్నవాడు ఎవరు అనే దాంట్లో మీ విజయం ఉంది అని చెప్తున్నాడు అక్కడ. లోకములో ఏముంది, ఎన్నున్నాయి, ఎన్ని పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి వాడు ఉన్నాడు, అపవాదిని గురించి వాడు ఎంత తెలివైన వాడు, అలాగే ఎంత భయంకరుడు, క్రూరుడు, ఇవన్నీ ఉన్నాయి కదా. వాడు ఎంత మోసగాడు, ఎంత కుట్రలు కుతంత్రాలు, ఇవన్నీ లోకంలో కనబడుతూ ఉన్నాయి కదా. అయితే మనలో ఉన్నవాడు ఎవరు? ఆయన ఎవరు? గొప్పవాడు. అది అంశం, దాంట్లో విజయం ఉంది. ఇవన్నీ విచిత్రమైన సంగతులు. బైబిల్ చెప్పేది ఇదే. మనం ఎంతసేపు అక్కడ ఉండకుండా ఇటు వచ్చేస్తాం. ఇది మనలో ఉన్న ఏమందా సాధారణమైన స్థితి. దాన్ని అధిగమించాలి. మనలో ఉన్న సాధారణమైన స్థితి. అందుకే దేవుడు నువ్వు ఆధారపడు అంటున్నాడు. నీవు ఆధారపడు. దేవుడు మనకేం చెప్తున్నాడు? నువ్వు ఆధారపడు అంటున్నాడు. మనలో ఉన్న బలహీనత ఏంటంటే దేవుని మీద ఆధారపడుకొని నేను చెయ్యాలి, నేనేదో చెయ్యాలి. నువ్వు చేయడం అనేది నీ సంతోషం కొరకు ఇచ్చాడు, నిజమే. దానికంటే ముందు పునాది ఏంటి అంటే నువ్వు ఆధారపడాలి, నువ్వు విశ్వసించాలి, నమ్మాలి, ఆధారపడాలి. ఏంటి నేను ఆధారపడేది? ఆయనకున్న దాని మీద నువ్వు ఆధారపడాలి, ఆనుకోవాలి. పూర్తిగా ఆయనకున్న దాని మీద నీ బరువంతా వేయాలి. ఆనుకోవడం అంటే చూడండి, ఇంకా నా మీద నేను నిలబడతాను, నేనేదో చేస్తాను అనేది కాదు. అంతా ఆయన మీద నీకున్న విశ్వాసంలో నుండి నువ్వేదైనా చేయాలి. ఇవన్నీ విచిత్రమైన విషయాలు. దేవుడు ఇక్కడికే తీసుకొస్తున్నాడు మనల్ని. మనం అక్కడికి వస్తున్నాం, రక్షణలో అక్కడికి వచ్చాం, కానీ అక్కడ ఉండట్లేదు, అక్కడ నివాసం చేయట్లేదు. అక్కడ నుండి మళ్ళీ వెంటనే ఎక్కడికి? మన సాధారణమైన బలహీనతలోనికి వస్తున్నాం. ఏంటది? మన మీద ఆధారపడుట, మనకున్నదాన్ని చూడడం, మనకు ఏముందో అదే కదా మొదట మన ప్రారంభం, మన ఉనికి. మళ్ళీ అక్కడికి వస్తున్నాం. అది మనకు ఎలాంటి స్థితినిచ్చిందంటే మనల్ని నిరుత్సాహపరిచింది, మనల్ని కృంగదీసింది. నువ్వెంత చేసినా మట్టిపాలైపోయే వ్యక్తివి, నువ్వు పుట్టిందే చావడానికి అనే స్థితిని తీసుకొచ్చింది అది. కానీ యేసుక్రీస్తులో మనకు నూతన జీవితం ఏర్పడింది. ఆయన ప్రేమ మనం సాధించలేని దాన్ని మన కొరకు సంపాదించి పెట్టింది. కాబట్టి ఆయనలో ఉంది మనకు నూతనమైన జీవితం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆధారపడుట అనేది మనకు కావాలి. ఇక్కడ కూడా విశ్వాస సంబంధమైన విషయాల్లో కావచ్చు, అలాగే ఆయన మీద ఆధారపడుటలో, మన జీవితానికి సంబంధించిన ప్రతి విషయంలో మన విజయము, మన అతిశయము అంతా కూడా ప్రభువే. అతిశయించువాడు ఎక్కడ అతిశయించాలి? ప్రభువు లోపలే, ప్రభువు నందే, తన యందు కాదు, లోకము యందు కాదు. ప్రభువు యందే అతిశయించాలని ఆయన్నే మనకు నీతి అయ్యాడు. మన నీతి ఆయనే. మన నీతి, నా నీతి ప్రభువు అయిన యేసుక్రీస్తే. ఎలా ఉంది? చాలా గంభీరంగా ఉంది కదా. దేవుడే నా యొక్క నీతి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం చివరి వచనంలో 31వ వచనంలో ఆ మాటలు మనం చూస్తాం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించున్నట్లు ఆయన మనకు నీతి, ఆయన మనకు పరిశుద్ధత, ఆయనే మనకు జ్ఞానం, ఆయనే మన విమోచనం అని చెప్పాడు. ఆయనే మన నీతి, ఆయనే మన పరిశుద్ధత, ఆయనే మన జ్ఞానము, ఆయనే మన విమోచన. అంటే అతిశయించడానికి కారణాలన్నీ అవి ఆయనే మనకు అయ్యాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా మన భయాల ప్రపంచం మొత్తాన్ని ఇక్కడ పెట్టాడు. అందులో శ్రమలున్నాయి, అందులో బాధలున్నాయి, హింసలున్నాయి, కరువు ఉంది, వస్త్రహీనత, అవమానాలన్నీ అందులో ఉన్నాయి. అలాగే మనం భయపడే భయాలు, నష్టాలు, అపాయాలు,
అన్నీ అందులో ఉన్నాయి. ఏది వచ్చినా నేను భయపడ్డానో, ఏది వస్తుందని నేను భయపడ్డానో, అదిగో ఆ భయాలు, నష్టాలు అని దాంట్లో ఉన్నాయి. అలాగే చివరికి మరణ భయం కూడా దాంట్లో ఉంది. వీటన్నిటిలో నీకు అత్యధికమైన విజయం. నిన్ను ప్రేమించిన వాని ద్వారా దేవుడు నిన్నెంత ప్రేమిస్తున్నాడు అనే దాంట్లో నీ యొక్క విజయం ఉంది. మన ప్రయాసలో కాదు, మన కష్టంలో కాదు, మన సామర్థ్యంలో కాదు. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆసక్తిలో, ఆయన మన పట్ల చూపిస్తున్న శ్రద్ధలో, ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో ఆ ప్రేమలో విజయం ఉంది అన్న విషయాన్ని మనం చూస్తున్నాం, నేర్చుకుంటున్నాం. మరణం, ఖడ్గం అనే దాన్ని చూస్తున్నాం కదా. ఖడ్గం అంటే మరణం అంటే మరణ భయం అనేది కూడా మనం తీసుకుందాం. మరణ భయం. క్రీస్తు కోసం మరణించవలసిన పరిస్థితి వచ్చింది అనుకోండి, అది రావడం కానీ, ఆ పేరు మీద ఒక భయమును పెట్టడం కానీ, అది మనుషులు కానీ సాతాను కానీ, దాని మీద మనకు అత్యధికమైన విజయం ఉంది. దేవుడు ఒక మాట చెప్పాడు, ఈ సందర్భానికి అది బాగా సూట్ అవుతుంది. ప్రభు కొరకు మనం ప్రాణం పెట్టే పరిస్థితి వచ్చింది. ప్రభు కొరకు మన ప్రాణాలు తీసే పరిస్థితి వచ్చింది. దేహాన్ని చంపేవాడు అన్న పరిస్థితి కలిగినప్పుడు ఇటువంటి సందర్భంలో ప్రభు ఏం చెప్పాడంటే, తన ప్రాణాన్ని కాపాడుకొనగోరువాడు ఏమవుతాడో ముందే చెప్పాడు ప్రభు. అది దాని యొక్క జవాబు. కాబట్టి ప్రపంచం ప్రతి వ్యక్తి ఆ సమయంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రాణమును కాపాడుకోవాలి అనుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కానీ ప్రభు కొరకు నా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకునే ఆ ఒక్కడు, వారు మాత్రమే తమ ప్రాణాలను శాశ్వతంగా మళ్ళీ పోకుండా, మళ్ళీ నాశనం కాకుండా దక్కించుకుంటారు అని చెప్పాడు. ఇది మనం గ్రహించాలి. తన ప్రాణాన్ని కాపాడుకోవాలి అనుకునేవాడు పోగొట్టుకుంటాడు, కానీ ప్రభు కొరకు తన ప్రాణాన్ని తృణప్రాయముగా ఎంచుకునేవాడు, ప్రభు కొరకు తన ప్రాణాన్ని లెక్క చెయ్యలేని వాడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్న దక్కించుకుంటాడు, పోయినా తిరిగి సంపాదించుకుంటాడు అనే విషయాన్ని ప్రభు చెప్పాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించాలి. మరణ భయం అనేది మన మీదికి వచ్చినప్పుడు, మనం యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నాం. ఆ యొక్క విశ్వాసంలో ఏముందో తెలుసా? మరణం కూడా మనకు ధన్యతే. ఎందుకంటే ఆయన మరణాన్ని నిర్ధకం చేశాడు. దేవుని వాక్యంలో తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను అంటుంది దేవుని వాక్యం. ఎక్కడున్న వాక్యాన్ని, మనకు సంబంధించిన వాక్యాన్ని మాత్రమే జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు యేసు ఏం చేశాడంటే, మరణాన్ని నిరర్ధకం చేసి ఏం చేశాడు? అక్షయతను వెలుగులోకి తీసుకొచ్చాడు, ఉనికిలోకి తీసుకొచ్చాడు. మరణాన్ని నిరర్ధకం చేసి మరణమే లేని జీవితాన్ని ఉనికిలోకి తీసుకొచ్చాడు, మానవ వెలుగులోనికి తీసుకొచ్చాడు అనేది మనం చూస్తున్నాం. క్రీస్తు యేసు చేసిన కార్యం ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎందుకు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి అనేది ఇక్కడ ఉంది. యేసు క్రీస్తు ఒక విషయాన్ని ప్రపంచం అంతటికి చెప్పమన్నాడు, మొదటి విషయం. రెండవది, దాని మీద వాళ్ళని నరకానికి పంపాలో వాళ్ళను పరలోకంలోకి తీసుకోవాలో నేను తేల్చేస్తా అన్నాడు. 2 విషయాలు మీకు అర్థమవుతుంది కదా. ఏం చెప్పాడు? సర్వలోకానికి ఒక విషయం నువ్వు చెప్పాలి. అదేంటంటే అది ఇక్కడ ఉంది.
మనుషులు చెప్పేవన్నీ కాదు, దేవుడు చెప్పమనేది మనుషులు చెప్పేవన్నీ కాదు, ఇది మాత్రమే, లేదా దీనికి సంబంధించింది, ఇది ఇది ఎక్కడ ఇది ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నామో దానికి సంబంధించిందే చెప్పమన్నాడు. క్రీస్తు యేసు ఏం చేశాడంటే మరణాన్ని నిర్ధకం చేసి అక్షయతను తీసుకొచ్చాడు. ఇదే సువార్త. మీకు అర్థమవుతుంది కదా. యేసుక్రీస్తును లోక పాపముల కొరకు బలి అయిన గొర్రెపిల్లగా చూసేవాడికి మాత్రమే రక్షణ, ఇంకెవరికి రక్షణ లేదు. అది మీరు గుర్తించాలి. కాబట్టి అదే చెప్పమన్నాడు ఇక్కడ, అదే చెప్పమన్నాడు. ఆయన ఒక్కనిలో, ఎందుకంటే ఆయన ఒక్కడు ఏం చేశాడు? త్యాగం చేశాడు. నీ శాపగ్రస్తమైన జీవితం తొలగిపోవడానికి యజ్ఞము చేసినవాడు. అది సువార్త. ఇది మనం గ్రహించాలి. అది సువార్త. యేసుక్రీస్తు ప్రపంచంలో ఎక్కువ మంది పూజించే దేవుడు అన్నా కూడా నీకు ఆ రక్తం కావాలి. ఆ రక్తం. యేసుక్రీస్తు దేవుడన్నా నువ్వు వెళ్ళి న్యాయపీఠం ఎదుట ఉండాలి. అప్పుడు నీ జీవితానికి ఉన్న మహాభాగ్యం ఏంటంటే యుగ యుగములో పాతాళములో కాలడమే నీ భాగ్యం. అది మనుషులందరికీ ఉన్న భాగ్యం. దాని నుండి తప్పించడానికి ఉన్న ఏకైక రక్షకుడు యేసుక్రీస్తు. అది సువార్త. అదొక్కటే తెలియాలి. ఆయన నీ శాశ్వతమైన జీవం కోసము తన ప్రాణాన్ని అర్పించాడు అన్న విషయం నువ్వు నమ్మాలి. అదే కదా ప్రపంచానికి తెలియాల్సింది, అదే కదా మనం తెలుసుకుంది, అదే కదా. అందుకే కదా మనకు రక్షణ వచ్చింది. అలా కాకుండా మిగిలినవన్నీ మనల్ని నిత్య జీవానికి తీసుకొని వెళ్ళలేవు. అది మీరు తెలుసుకోవాలి. మీరు ఏ విధంగా ఆయనలోనికి వచ్చిన రక్షణ మాత్రం ఇక్కడే ఉంది. రక్షణ మాత్రం ఇక్కడే ఉంది. ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తిని బ్రతికించిన కూడా రక్షణ దాంట్లో లేదు. రక్షణ యేసుక్రీస్తు రక్తములో ఉంది. అక్కడ మాట మాత్రమే. అక్కడ ఏముంది? మాట. మరి అత్యున్నతమైన సింహాసనం మీద మహామహిమలో ఉండి మాట చెప్పలేడా? ఒక్క మాటతో చనిపోయిన వాళ్ళందరినీ బ్రతికించగలడు. కానీ చావు లేని ఆ మహిమను ధరించడం అనేది ఆయన త్యాగములోనే ఉంది, ఆయన రక్తములోనే ఉంది, ఆయన మరణములోనే మనుషులకు అమరత్వం ఉంది. అది సువార్త. ప్రపంచానికి తెలియాల్సింది అది. యేసుక్రీస్తు దేవుడు అని నువ్వు నమ్మినంత మాత్రాన ఏంటి, ఏం కలుగుతుంది? యూదులందరూ ఆ విధంగా యెహోవా దేవుడు అని నమ్మినంత మాత్రాన, ఆయన యేసుక్రీస్తుగా వచ్చాడు, యెహోవా దేవుడు అని నమ్మినంత మాత్రాన జీవానికి ఆయన మార్గం పెట్టాడు. నీ శాపం తొలగిపోవడానికి, నీకున్న ఆ దౌర్భాగ్యకరమైన జీవితం నుండి తొలగిపోవడానికి దేవుడు ఒక మార్గాన్ని పెట్టాడు. అది మాత్రమే నిన్ను కాపాడగలదు. అది మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రపంచం అంతటికి వార్తను చెప్పమన్నాడు. అందులోనే పరలోకానికి పంపించాలా, నరకానికి పంపించాలా నిర్ణయం ఉంది. అది ఇక్కడ చూస్తున్నాం. యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆయన తన ప్రాణాన్ని పెట్టి వెలుగులోకి ఏం తీసుకొచ్చాడో తెలుసా? అక్షయతం తీసుకొచ్చాడు. అక్షయత ఉందా అసలు మానవునికి? యేసుక్రీస్తు తప్ప వెలుగులో అక్షయత అనేది ఉందా అంటే ఏంటి అనాల్సి వస్తుంది. చావు లేని జీవితం, మనిషి చావు లేకుండా, మరణము లేకుండా. మనం అనుకునే వాళ్ళు అందరూ మరణానికి లోనయ్యారు, మరణ భయంతో ఉన్నారు. ఒక్కొక్కరి జీవితం ముగింపును గురించి మీరు ఆలోచించండి. చాలాసార్లు ఆలోచించాం కదా, ఆలోచించండి. రోజుల్లో దేవులు దేవతలు అనబడిన వారు అందరి ముగింపు ఎలా ఉంది, ముగింపును గురించిన వాళ్ళ వ్యాఖ్యానాలు ఏ విధంగా ఉన్నాయి, వారి ముగింపు ఎలా ఉంది, ఆ ముగింపును గురించిన భయం ఎలా ఉంది, అవన్నీ చూస్తే ఎంత దారుణమా, ఎంత గొప్పవాడైనా ఎంత దారుణమా. ప్రపంచంలో మనుషుల్లో క్రింది వ్యక్తి మొదలుకొని దేవుడు దేవత అన్న వ్యక్తి వరకు అదే హీనమైన నీచమైన స్థితి ఉంది మనుషులందరికీ. ఒక్క యేసుక్రీస్తులో ఆయన ఏం చేశాడు? అక్షయతను వెలుగులోకి తీసుకొచ్చాడు, ఉనికిలోకి తీసుకొచ్చాడు అంటుంది వాక్యం. ఆయన మరణాన్ని ఏం చేశాడంటే నిరర్ధకం చేశాడు. మరణములో ఉన్న అర్థం ఏంటో కూడా తెలుసుకోవాలి. మరణములో ఉన్న అర్థము శరీరం కాదు, ఆత్మ.
మరణములో ఉన్న అర్థము శరీరములో నీవు నీడ వరకే తెలుసుకుంటావు. ఏం జరిగింది? శరీరములో అధికారం పోయింది, సంబంధాలు పోయాయి, మనిషి అన్ని కలిగిన ఏమి అనుభవించలేని వాడవుతున్నాడు. అన్నీ ఉన్నాయి ఇతని కొరకు. కుటుంబం ఉంది, గృహం ఉంది, ఆ గృహంలో అతడు తన కోసం అనుకునేవన్నీ ఉన్నాయి. వ్యక్తి లేడు. ఇంకంతటితో అడ్రస్ అయిపోలేదు. ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఏం జరుగుతుంది అనే దాంట్లో పూర్తి అడ్రస్ ఉంది. నరకములో లేక పాతాళములో, అగ్ని ఆరని స్థలములో కాల్చబడుటకు, వేదన పొందుటకు, నిత్య వేదన. మరణం యొక్క నిర్వచనం ఏంటి? నిత్య వేదన. దాన్ని రెండవ మరణం అంటున్నాం. అక్కడ అడ్రస్ దొరుకుతుంది. ఆ మరణాన్ని ఏం చేశాడు? దాని మీనింగ్ను తీసేశాడు, దాని బలాన్ని తీసేశాడు, దాని ముళ్ళును విరగ్గొట్టాడు. నిర్ధకం చేయుట మరణము యొక్క అర్థం ఏంటి? మరణము యొక్క అర్థం ఏంటి? వ్యక్తిని బంధించి పాతాళములో పడవేయుట మరణము యొక్క అర్థం. మరణము యొక్క అర్థం సగమే చూస్తున్నాం మనం. వ్యక్తి చనిపోగానే ఏం జరుగుతుంది అనేదే చూస్తున్నాం, కానీ అతడు ఎక్కడికి వెళ్ళాడు అనే దాంట్లో ఇంకా పూర్తి వివరణ మనకు కనబడుతుంది. అది అత్యంత ప్రమాదకరమైన విషయం. అంత ఇంట్రడక్షన్ దగ్గరే ఉన్నాం కదా, మరి తెలియాలి కదా కొన్ని విషయాలు. క్రీస్తు యేసు మరణం నిర్ధకం చేసి జీవాన్ని, అక్షయతను వెలుగులోకి తీసుకొచ్చాడు. సువార్త ద్వారా ఉనికి ఎట్లొచ్చింది? అక్షయత ఉందా? సువార్త ద్వారా. ఏంటా సువార్త? దేవుడు రిక్తుడై అన్నిటినీ త్యాగం చేసిన వాడై చివరికి తన ప్రాణాన్ని పెట్టి నీ కోసం తీసుకొచ్చిన అక్షయత. సువార్తలో దేవుని త్యాగం ఉంది. ఆ త్యాగములో వెలువడింది ఇంత భాగ్యం, ఇంత గొప్ప రక్షణ నీకు వచ్చింది ఫ్రీగా. దీన్ని నువ్వు కాదంటే నీకు మార్గం ఎక్కడా? దీన్ని నువ్వు కాదంటే చావు, నరకమే నీ తీర్పు. ఇది సువార్త. ఇంత స్పష్టంగా మనుషులకు తెలియజేయబడుతుందా? తెలియజేయబడాలి. ఇది పోలీసులు వినాలి, అలాగే న్యాయవాదులు వినాలి, ప్రధాన న్యాయమూర్తులు వినాలి, రాజైన వినాలి. దాని కొరకు దేవుడు భూమి ఆకాశాలను ఏకం చేసైనా చూపిస్తాడు. సూచక క్రియలతో, మహత్కార్యములతో దేవుడు వినిపిస్తాడు. ఇది విన్న తర్వాత నిత్యత్వం కొరకు బ్రతికే సమయము అలాంటి వారికి తక్కువ ఉంటుంది. మనకైతే ముందుగా రక్షించుకున్నాడు కాబట్టి మనకి ఎక్కువ టైం ఉంది ఆయన సేవించడానికి. దేవుని తెలుసుకున్న తర్వాత సేవించి నిత్యత్వం కొరకు బ్రతకడానికి ఇంకా టైం వాళ్ళకి తక్కువైపోతుంటుంది. ముందుగా తెలుసుకున్న వారు ధన్యులు. ముందుగా తెలుసుకున్న వారు ఎంత ధన్యులండి. సేవించే భాగ్యం కూడా కలుగుతుంది. కాబట్టి ప్రభు ఏం చేశాడంటే మరణాన్ని నిరర్ధకం చేశాడు. దాని అర్థాన్ని అంతని తీసేశాడు. అది ఏం చేయగలదో దాన్ని చేయకుండా చేశాడు. అది ఎంత నష్టం చేయగలదు అంటే ఊహించలేనంత. అది నష్టమే చేయకుండా చేశాడు. ఆశ్చర్యం. యేసుక్రీస్తు మరణాన్ని నిరర్ధకం చేశాడు, మరణాన్ని సవాల్ చేశాడు. ఏం చేయగలవు నువ్వు? ఏం చేయగలవు? మరణమా నీ ముల్లెక్కడా? మరణమా నీ విజయం? ఒక్కొక్క వ్యక్తి మీద నువ్వేదో చేస్తానన్నావు కదా, ఇప్పుడు నీ విజయం ఏది? దాని బలాన్ని కొట్టేశాడు, దాని ముళ్ళును విరగొట్టాడు. అది ఇప్పుడు నష్టము చెయ్యలేదు. అది నష్టం చెయ్యలేకుండా చేశాడు. ఎవరికి? యేసుక్రీస్తు నందున్న వారికి. అందరికి కాదు. అందరికీ మరణము యొక్క అర్థం తెలియాలి. మరణం యొక్క అర్థం. ధనవంతుడికి ఏం జరిగింది మరణం తర్వాత? అదే మరణం యొక్క అర్థం. కానీ ప్రభువు యందు విశ్వాసం ఉంచిన ఆ దరిద్రుడైన లాజరుకు మాత్రం మరణం ఏం చేయలేకపోయింది. మరణం అతన్ని హీన దశకు తీసుకొని వెళ్ళలేకపోయింది. ధనవంతుడిని తీసుకొని వెళ్ళింది. ఎంత హీన దశ అంటే ఒక్క చుక్క నీటి కొరకు కేకలు వేస్తూనే ఉన్నాడు. ఎవరైనా ఒక్క చుక్క కొరకు కేకలు వేయడం అంటే ఊహించలేం మనం. చుక్క ఏం చేస్తుంది? ఒక చుక్క వేసుకొని చూడండి ఒకసారి.
అలా ప్రయత్నించారా మీరు? ఒక చుక్క కొరకు ఏం అడుగుతాం మనం? ఒక చుక్క కొరకు నాలుకను చాచే పరిస్థితి మిమ్మల్ని ఎడారిలో పడేస్తే అప్పుడు తెలుస్తుంది. అటువంటి హీనమైన స్థితిలోకి తీసుకెళ్ళింది మరణం. కానీ లాజరును చేయలేకపోయింది. లాజరును తాకగానే ఏం జరిగింది? మహిమలోకి వెళ్ళిపోయాడు. కోట్ల మందిలో అబ్రహాము దగ్గర ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ఏంటిది? మరణం అతను తాకలేకపోయింది. మరణం అతనికి లాభమైంది. అతనికి ఎంత లాభకరమో మరణాన్ని నిరర్థకం చేసి అక్షయతను వెలుగులోకి తీసుకొచ్చాడు. చావును చంపేసి చావు లేని జీవితాన్ని ఎక్కడికి తీసుకొచ్చాడు? వెలుగులోకి, అంటే ఉనికిలోకి తీసుకొచ్చాడు. పరిచయం చేస్తున్నాడు ప్రపంచానికి. అదే సువార్త. నశించిపోయే మానవునికి నశించని జీవితం ఉంది. అది సువార్త. నశించని జీవితం ఉంది. ఆ నశించని జీవితాన్ని చూపించిన వాడు యేసుక్రీస్తు. అందుకే ఆయన ఆరోహణమై వెంటనే ఆయన ఆ పునరుద్ధరణుడై శిష్యుల కనపరుచుకొని వెంటనే వెళ్ళలేదు. 40 రోజులు ఉన్నది ఆ రుజువులు చూపించడానికి. ఎటువంటి జీవితాన్ని మీకోసం ఏర్పాటు చేశానో తెలుసా? దాని ముందు నీవు ఈ జీవితాన్ని లెక్క చేయాల్సిన అవసరమే లేదు. ఈ జీవితం ఎంతున్నా అది నిన్నటి దాంతో సమానం, కళతో సమానం. అది 100 సంవత్సరాలు జీవించినా వెనుకున్న 100 సంవత్సరాల కళతో సమానమే. అటువంటి పరిస్థితి. ఏదైనా, ఎంత ధనమున్నా ఏం లేకపోయినా ఏదైనా నింపుకొని దాన్ని కొనసాగించే జీవితం కాదు. ఇదంతా నీడ లాంటి జీవితమే. తొలగిపోయేది, కరిగిపోయేది. ఇదంతా కూడా మనం ఎంతో ఈ లోకాన్ని అనుభవించాలి అంటే ఎంత అనుభవించినా నీలో ఉంటుందా అది? ఎంత తిన్నా నీలో ఉంటుందా అది? ఈ లోకాన్ని ఎంత అనుభవించిన ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు ఎక్కడుంటాడు? దప్పికొనే స్థితిలోనే ఉంటాడు. అంటే ఇదంతా మాయ. ఏదంతా? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకో, తిన్నా మళ్ళీ అక్కడే ఉంటావు. మళ్ళీ ఆకలి అవుతుంది, తింటావు, మళ్ళీ అక్కడ ఉంటావు, తింటావు. నీకు ఒరిగేదేం లేదు ఇక్కడ. తిన్నాను కదా, తిన్నావు, ఏం సాధించావు? సాధించేది ఉండదు, మళ్ళీ ఇక్కడే ఉంటావు. సాధించేది యేసుక్రీస్తు తీసుకొచ్చాడు. నీనిచ్చు నీళ్లు త్రాగువాడు మళ్ళీ అక్కడ ఉండవు. మళ్ళీ దప్పికొనే స్థితిలో నువ్వు ఉండవు. దప్పిక తీరిన స్థితిలో ఉంటావు. నీ జీవితంలో మరలా ఏది ఆశించని స్థితిలో నీవు ఉంటావు. అది నీలో జీవ జలాన్ని నింపుతుంది. అది నీకు వాస్తవమైన జీవితాన్ని ఇస్తుంది అనే విషయాలు ప్రభు అక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చాలా ఆసక్తికరమైంది. మరణములో దేవుడు మన కొరకు ఎలాంటివి ఏర్పాటు చేశాడనేది చాలా ఆసక్తికరమైంది. మరణములో మొట్టమొదటిగా ఏం ఏర్పాటు చేశాడంటే అక్షయత. ఏంటది? అక్షయత. ఎంత అద్భుతమైన విషయాన్ని మనం చూస్తున్నాం ఇంగ్లీష్ బైబిల్లో. దట్ కెనాట్ బి డిస్ట్రాయిడ్. నాశనము చెయ్యలేని జీవాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. నాశనము కాజాలని దాన్ని దేవుడు వెలుగులోకి తీసుకొచ్చాడు. ఎటువంటి అద్భుతమైన మాటను మనం చూస్తున్నాం. కాబట్టి మరణము, భయము మనల్ని భయపెట్టలేదు. మరణము ఇతరులకు దానికి అర్థం ఉంది, ఇతరుల జీవితాల్లో. కానీ యేసుక్రీస్తులో అర్థం ఏంటో తెలుసా? క్షయిత అక్షయితగా మారుతుంది. చనిపోయే శరీరము చావులేనిదవుతుంది. ఎక్కడ? మరణములో. మరణమును వ్యర్థకం చేసి అక్షయితం తీసుకొచ్చాడు. కాబట్టి మరణానికి మనం భయపడవలసిన అవసరము లేదు. ప్రభు కోసము మరణము మన మీదికి వచ్చిన అది దానికి మనం భయపడవలసిన అవసరం లేదు. మరణం అంటే మనకు ప్రమోషన్, మరణం అంటే మనకు లాభం, మరణం అంటే మనము దేవుని కొరకు చేసే పనుల్లో దేవుని కొరకు చెయ్యాలి అని ఆరాట పడుతున్నాం కదా. ఏదో చేయాలి దేవుని కొరకు. జీవితం ఇచ్చినప్పుడు, ధనం ఇచ్చినప్పుడు, ఆరోగ్యం ఇచ్చినప్పుడు, సౌకర్యాలు ఇచ్చినప్పుడు, లేదా అవకాశం దొరికినప్పుడు దేవుని కొరకు ఏదో చెయ్యాలి అంటున్నాం కదా. అందులో ఉన్నతమైన దాంట్లో 2 విషయాలు ఉంటాయి. అందులో టాప్ 2 అనుకుందాం. టాప్ 2 అనుకుంటే అందులో రెండోది ఏంటంటే ప్రభు కొరకు ప్రాణాలు పెట్టడం. అత్యున్నతమైన రెండింటిలో ఒకటి. మొదటిది ఏంటంటే ప్రభు కొరకు జీవించడం. అది మొదటిది.
ఎందుకంటే మరణించడం అనేది దాని పీరియడ్ ఎంత ఉంది? 1 రోజా, 2 రోజుల, 3 రోజుల, 4 రోజుల, 5 రోజుల. జీవించడం అనేది ఎలా ఉంది? సంవత్సరాలు. కాబట్టి అది అత్యున్నతమైన దాంట్లో రెండోది ఏంటంటే ఆయన కొరకు ప్రాణాలు ఇవ్వడం. నీవు నీ జీవిత కాలములో చేసి అతి గొప్ప పని ఆయన కొరకు ప్రాణాలు ఇవ్వడం. కాబట్టి మరణానికి భయపడే పరిస్థితి లేదు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. మొదటిగా మనం చూస్తున్నాం ప్రాణం ఇవ్వడం అనేది. దాని గురించి యోహాను సువార్త 15:13 తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు అనే విషయాన్ని ప్రభు చెప్తున్నాడు. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ. ఏమంటున్నాడండి? ద గ్రేటెస్ట్ లవ్ పీపుల్ కెన్ షో ఈజ్ టు డై ఫర్ దేర్ ఫ్రెండ్స్. వాళ్ళ గొప్ప ప్రేమను ప్రాణం పెట్టడం ద్వారా చూపిస్తున్నారు. కాబట్టి దాన్ని గొప్ప ప్రేమ అంటున్నాడు. దేవుని కొరకు మనం చేసే దాంట్లో అది ఎలాంటిదో తెలుసా? ఎంత గొప్పది మనం చేసే వాటన్నిట్లో. కాబట్టి దానికి మనం వెనుకంజి వేయడం ఏంటి? అది మనల్ని గెలవడం ఏంటి? దేవుని కొరకు నేను చూపించే దాంట్లో ఇది ఎలాంటిది? గొప్ప ప్రేమ అన్న విషయాన్ని మనము గుర్తించగలిగినప్పుడు మరణము మనల్ని భయపెట్టలేదు. ప్రభు కొరకు ప్రాణాలు ఇవ్వడం అనేది మన దేవుణ్ణి ప్రేమించే దాంట్లో గొప్ప ప్రేమగా ప్రభువు యోహాను సువార్త 15:13 తెలియజేస్తున్నాడు అనే విషయాన్ని దేవుని వాక్యంలో నుండి మనం చూస్తున్నాం. కాబట్టి మనం భవిష్యత్తును గురించి భయపడాల్సిన అవసరం లేదు. అయ్యో నేను బ్రతికి ఉంటే దేవుని కొరకు అది చేయగలను, ఇది చేయగలను. నువ్వు చేసే వాటిలో ఇది గొప్పది. ఇంకా అంతకంటే తక్కువైన స్థితి నీకు ఉంటుంది, కానీ దానికంటే ఎక్కువైనది నువ్వు చేయగలిగిన అవకాశం దొరికింది అనే విషయం నీకు అర్థమైనప్పుడు మరణానికి నువ్వు భయపడవు. మరణానికి మనం భయపడము అనే విషయాన్ని మొదటిగా నేను మీకు గుర్తు చేస్తున్నాను. అలాగే రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మన బలహీనతలను బట్టి, అయ్యో నేను ఇంకా బలహీనతలు కలిగి ఉన్నాను, నేను ఇంకా ప్రభు కొరకు చేయాలనుకొని అనేకమైనవి చేయలేకపోయాను, నేను అనేకమైన విషయాల్లో బలహీనతలు కలిగి ఉన్నాను అనే జీవితం ఒకవేళ మనల్ని వెనుకంజ వేసేటట్లుగా చేస్తుందా? మరణ భయం ముందు నీవు ప్రభు కొరకు ప్రాణం పెట్టే ఆ పరిస్థితి వచ్చినప్పుడు కానీ, లేక మరణము నిన్ను భయపెడుతున్నప్పుడు కానీ నువ్వు దాన్ని లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ బలహీనతలను లెక్క చేయలేని బలాన్ని నువ్వు దేవుని కొరకు చూపిస్తున్నావు అక్కడ. నీకు అర్థమవుతుందా? మన బలహీనతలని చిన్న పరీక్షలు, చిన్నవి. కానీ ప్రభు కొరకు ప్రాణం పెట్టడం అత్యున్నతమైన పెద్ద పరీక్ష. దాంట్లోనే నువ్వు గొప్ప విజయాన్ని సాధిస్తున్నప్పుడు చిన్నవన్నీ ఎందుకండి? నేను మరణకరమైన వాటిని గురించి మాట్లాడడం లేదు, మరణకరము కాని చిన్న బలహీనతల గురించి మాట్లాడుతున్నాను. నువ్వు చిన్నవి చేయలేదేమో, ఇక్కడ పెద్దదే చేస్తున్నప్పుడు నువ్వు వెనకంజ వేయవలసిన అవసరము లేదు అన్న విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకుంటున్నాం. కొంతమంది భక్తులు కొన్ని పొరపాట్ల ద్వారా వారు మరణించిన పరిస్థితిని మనం చూస్తాం. ఉదాహరణకు ఉజ్జా ఆ ఎడ్ల బండిలో ఉన్నాడు సేవకుడు. అక్కడ మందసం ఉంది. ఆ మందసంను ఎడ్ల బండిలో పెట్టకూడదు. ఆ మందసములోండి దేవుడు మాట్లాడతాడు. ఆ మందసము దేవుని సన్నిధికి గుర్తుగా ఉంది. దేవుడు పరలోకం నుండి ఆ యొక్క మందసము యొద్దకు వచ్చి ఆయన మాట్లాడేవాడు. ఆ మందసము దేవుని సన్నిధికి గుర్తుగా ఉంది. ఆ మందసము యాజకులు భుజముల మీద పెట్టి మాత్రమే యాజకులైన వారు మోయాలి. సరే, ఎడ్ల బండి మీద పెట్టారు, బండి వెళ్తుంది, ఎడ్లకు కాలు జారింది, బండి తలక్రిందులయ్యే పరిస్థితి వచ్చింది, మందసం పడిపోతుంది అనుకొని అక్కడున్న సేవకుడు ఆ మందసం బల్ల మీద చేయి వేశాడు, చనిపోయాడు. మందసం అంటే మామూలు బల్లన? అది దేవుని సన్నిధి. ఆ దేవుని సన్నిధిని గురించిన భయం లేకుండా ఏదో బల్లాన్ని తాకబోతే చనిపోయాడు అతడు. అది ఒక అజ్ఞానం. ఈ విధంగా ప్రాణాలు పోగొట్టుకున్న చిన్న బలహీనతల ద్వారా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళందరూ ఎంతోమంది చెరలో ఉన్నారు.
కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ చెరలోనికి వెళ్ళి ఎఫెసీ 4:8 చూస్తే, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆయన మరణములో మనకేముంది? జీవం ఉంది, జయం ఉంది, అత్యధికమైన విజయం ఉంది. కాబట్టి ఆయన కొరకు మనము ప్రాణాలు పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు మనల్ని చెరపట్టే చిన్న చిన్న బలహీనతలను లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఆయన మన కొరకు చేసిన త్యాగములో గొప్ప విజయం ఉంది గనక మన బలహీనతలను కూడా లెక్క చేయాల్సిన అవసరం లేదు. ప్రభు కొరకు ప్రాణాలు పెట్టే సమయంలో మరణ భయం, సాతాను మనల్ని భయపెడుతున్నాడు. నేను మరణాన్ని కూడా లెక్క చేయను, ఎందుకంటే నా బలహీనతలను కూడా లెక్క చేయలేంది నేను ప్రభు కొరకు ప్రాణాలు పెట్టడం అనే విషయాన్ని మనం గుర్తించాలి అనేది రెండవదిగా మనం నేర్చుకుంటున్నాం. మొదటిగా మన భవిష్యత్తును గుర్చిన భయం. నేను దేవుని కొరకు ఏదైనా చేసే వాటిల్లో అత్యున్నతమైంది నీ ముందు ఉంది. మరణాన్ని దాటడం, అది మనసులో దాటడం కావచ్చు, ఆలోచనలో దాటడం కావచ్చు. సాతాను వచ్చి నిన్ను భయపెడుతున్నాడు, నీ ప్రాణాలు తీస్తానని భయపెడుతున్నాడు. నేను ప్రాణాలు లెక్క చేయను, ఎందుకంటే దేవుని పట్ల విశ్వాసాన్ని వ్యక్తపరిచే విషయంలో ప్రాణాన్ని కూడా నేను లెక్క చేయను. నేను బ్రతికి ఉండి సాధించేదానికంటే ఇది గొప్పది. ఆయన కొరకు విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ప్రాణాలు ఇవ్వడం అనేది, అది మొదటిగా మనం చూస్తున్నాం. రెండవదిగా ఇక్కడ మనం చూసేది మన బలహీనతలను కూడా లెక్క చేయకూడదు. ప్రభు కొరకు ప్రాణాలు ఇచ్చే సమయం కానీ లేక సాతాను మరణ భయాన్ని మన ముందు పెట్టాడు. అయ్యో, నాలో బలహీనతలు అనేకమైనవి ఉన్నాయి, నేను ఇంకా దేవుని కొరకు ప్రార్థనలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి అనే అనేకమైన వస్తుంటాయి కదా, వాటిని కూడా నువ్వు లెక్క చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ నువ్వు చేసే పని ద్వారా అది ఉన్నతమైంది, అది బలమైనది, నీ బలాన్నే చూపిస్తున్నావు. కాబట్టి మరణ భయము మనము లెక్క చేయకూడదు. మరణములో దేవుడు మన కొరకు ఎటువంటి జీవితాన్ని ఏర్పాటు చేశాడు, దాని గురించి మనం చూస్తున్నాం. చివరిగా మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, మరణం అనేది మనకు గొప్ప ప్రమోషన్, మరణం అనేది మనకు గొప్ప లాభం. ఫిలిప్పీ పత్రిక 1:21 చూస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అంటున్నాడు. చావు నాకు లాభం. చావు అనేది మనకు నష్టం కాదు. చావు అనేది అసలు ఎక్కడుంది నష్టం? చావును మనము ప్రభువు కొరకు, మరణ భయం, సాతాను మనల్ని భయపెట్టవచ్చు, సాతానుకు సంబంధించిన మనుషులు, అధికారాలు మనల్ని భయపెట్టవచ్చు. అలాంటప్పుడు ఉత్సాహముతో, మన ముగింపు ఏంటంటే ఉత్సాహముతో దేవుని పట్ల నీకున్న విశ్వాసాన్ని, ప్రేమను ఎలా చూపించాలి? ఉత్సాహముతో నువ్వు ప్రకటించాలి. దేవుని పట్ల నీకున్న విశ్వాసాన్ని, ప్రేమను అడ్డగించాలని చూస్తున్న దాని ముందు ఉత్సాహముతో, ఆయన పట్ల నాకున్న విశ్వాసం ఏంటో తెలుసా, ఆయన పట్ల నాకున్న ప్రేమ ఏంటో తెలుసా, ప్రాణాన్ని కూడా లెక్క చేయను, నేను నాకున్నవన్నిటిని లెక్క చేయను అనేది మనం గుర్తించాలి. ఎందుకంటే ఆయన ప్రేమలో నా కోసం దీన్ని మించిన జీవితం ఉంది, దీన్ని మించిన జీవితం ఉంది. యవనస్తుడు ఆ విషయమే తెలుసుకోలేదు. ప్రభు చెప్పాడు, నీకున్నవన్నీ అమ్మేసి రమ్మన్నాడు. అతడు అయ్యో నాకున్నవన్నీ అని చూశాడు. నీకున్నవన్నీ ఇచ్చేస్తే ఆయన నీకు ఎలాంటివి ఇస్తాడు తెలుసా? అది నశించేది, అది నీకు పనిచేయదు, నీ ప్రాణం పోతే పనిచేయదు, నీకు రోగం వచ్చినా అదేం చేయలేదు. కానీ ప్రభువు రోగం రాని అంతస్తులో పెడతాడు, నిత్య జీవాన్ని నీకు ఇస్తాడు. అటువంటి వాటితో అవసరము లేని మహిమనే దేవుడు నీకు ఇస్తాడు. అవి క్షయమైపోయేవి, అక్షయతనే ఇవ్వడానికి పిలుస్తున్నాడు దేవుడు గనక వాటిని యవనస్తుడు ఇది అర్థం చేసుకోలేదు కనుక విడిచిపెట్టలేకపోయాడు. మనమైతే దేవుని పట్ల నాకు ఏ విశ్వాసం ఉంది అంటే అన్నిటినీ విడిచిపెట్టగలను ఆయన కొరకు, ఎందుకంటే ఇవన్నీ క్షయమైపోయేవి, దేవుడు నా కోసం అక్షయమైనవి, నిరంతరం ఉండేవి దేవుడు నా కొరకు ఏర్పాటు చేశాడు. ఇది నా అవగాహన, నా విశ్వాసం. యేసుక్రీస్తు కొరకు, ఆయన పట్ల మనకున్న విశ్వాసాన్ని, ప్రేమను వ్యక్తపరచడానికి సంతోషముతో మనము వ్యక్తపరచాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. చావు నష్టం కాదు. మరణానికి మనం భయపడకూడదు, ఎందుకంటే అది మనకు నష్టాన్ని
కలిగించలేదు. నష్టాన్ని కలిగించలేదు. మన భక్తికి ప్రతిఫలం అక్కడ ఉంది. ఇక్కడ ఉండేవన్నీ నశించిపోతాయి, అక్కడ అక్షయత్వం ఉంది. మన భక్తి కొరకు అక్కడ స్వాస్థ్యం ఉంది. అలాగే నేను మీ కొరకు స్థలం సిద్ధపరచి వెళ్ళుచున్నానని 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు ప్రభు. మన కొరకు అక్కడ ఏముంది? స్థలం ఉంది. మన కొరకు అక్కడ నివాసములు ఉన్నాయి. ఈరోజు మరణాన్ని లెక్క చెయ్యంది దేవుని కోసం మనం చూపిస్తే మన కొరకు ఆ ఇంటికి దేవుడు మహిమనే అలంకరింపజేస్తాడు. ఎందుకంటే ఇంత పెద్ద పని చేస్తున్నావు కదా నువ్వు, ప్రభు కోసము మరణాన్ని దాటుతున్నావు గనక ఇంత పెద్ద కార్యానికి నీ ఇంటిని మహిమతోనే దేవుడు నింపుతాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి సాతాను మనల్ని భయపెట్టిన మరణ భయమునకు మనం ఏమాత్రము భయపడకూడదు. మరణములో మన కొరకు అంతా కూడా లాభమును దేవుడు ఏర్పాటు చేశాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. మరణం మనకు నష్టాన్ని కలిగించలేదు, మన కొరకు అక్షయత ఉంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. మన కొరకు ఏముంది? అక్షయత ఉంది, చావు లేని జీవితం ఉంది. అది అడిగాడు, మార్తతో చెప్పాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా తిరిగి లేస్తాడు, అలాగే ఎన్నటికీ చనిపోడు. దీన్ని నువ్వు నమ్ముతున్నావా? ఏమన్నాడు? నన్ను నమ్మితే ఏం జరుగుతుంది? నువ్వు చనిపోయినా లేస్తావు, తర్వాత ఎన్నటికీ చావు లేని జీవితాన్ని నువ్వు పొందుతావు. ఇది నమ్ముతున్నావా? యేసుక్రీస్తునందలి విశ్వాసంలో చూడండి, మనకు నష్టం కలిగించేదే లేదు. అందుకే ఆయన దేవుడిగా కలిగిన ప్రజలు ధన్యులు. అది మనం గుర్తించాలి. దేవుణ్ణి కలిగిన వారికి అనేకమైన సమస్యలు ఉండవచ్చు, కష్టాలు ఉండవచ్చు, ఆపదలు రావచ్చు, అన్నిట్లో విజయం ఇస్తాడు. లేక వారు ఏ స్థితిలో ఉన్న వారు ధన్యులు, వారు పైనున్న ధన్యులే, వారు క్రిందున్న ధన్యులే. అది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వారి ధన్యత ఇక్కడ లోకములో కనబడుతున్నది కాదు, ఆయన వారి కొరకు నిర్మిస్తున్న దాంట్లో ఉంది ఆ ధన్యత. మన ధన్యత అంతా ఈ లోకములో మనం కలిగి ఉన్న స్థానాలతో, ఉద్యోగాలతో, చదువులతో, వీటితో కాదు. అమూల్యమైన క్రీస్తు అనే అమూల్యమైన ముత్యమే మనకు దొరికింది. ఆయన మనకు దొరికాడు కాబట్టి ఆయన ద్వారా మరణాన్ని జీవముగా మార్చుకోగలం. అలాగే అక్షయతగా నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోగలం. యేసు క్రీస్తు ద్వారా మన పరిస్థితులన్నీ అక్షయమైనవిగా మారిపోతాయి. అది మన భాగ్యం అనే విషయాన్ని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మరణ భయం మనకు అక్కర్లేదు. మరణం పైన మనకు గొప్ప విజయం ఉందని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి క్రీస్తు పట్ల మనకున్న విశ్వాసాన్ని, అలాగే ప్రేమను మన ఉత్సాహముతో కనపరచాలి అనే విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మరణంతో సాతాను మనల్ని భయపెట్టడం ఏంటి? క్షయితలోండి అక్షయతలోనికి వెళ్తున్నాను, నశించే వాటిలో నుండి నశించని వాటిని పొందుకోబోతున్నాను, మనుషులు ఇచ్చే ఈ జీవితంలో నుండి దేవుడు నా కొరకు ఏర్పాటు చేసిన జీవితంలో అడుగు పెట్టబోతున్నాను అనుకున్నప్పుడు ఎలా ఉండాలి మనం? అది దేవుడు మనకు తెలియజేస్తున్న విషయం. కాబట్టి మరణములో కూడా విజయం అనేది, మరణములో మనకు నష్టాన్ని కలిగించలేని అంతస్తులో దేవుడు పెట్టాడు. ఆ విషయాన్ని మనం గుర్తించి మరణానికి భయపడకుండా మరణములో కూడా క్రీస్తు పట్ల మనకున్న విశ్వాసాన్ని, ప్రేమను, ఉత్సాహంతో కనపరచాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.